టోర్నమెంట్స్ చిత్తూరు కమిటీ అంతా కలిసి జనసేన తరఫున జనసేన అంటే యూత్ అంటే జనసేన అలాంటిది ముఖ్యంగా క్రీడలకు ప్రోత్సాహం కలిగించాలనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనలో క్రీడల్లో ప్రతి ఒక్క ప్రతిభ ఉన్నవాడిని కూడా పైకి తీసుకురావాలని ఒక గొప్ప ఆలోచనలో ఉన్నారు. మొట్టమొదటి రాష్ట్రంలోనే ఒక జనసేన పార్టీ తరఫున చిత్తూరు జిల్లాలోనే ఈ క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేసినందుకు నేను ఈ ఆర్గనైజర్స్ అందరినీ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. యూత్ని సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా ఒక క్రీడ అనేది ఎలాంటిదంటే మామూలుగా చాలా మంది యోగా చేస్తూ ఉంటారు. యోగా అంటే మెడిటేషన్ చేస్తూ ఉంటారు. మెడిటేషన్ అంటే నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్. మనము ఒక ఏకాగ్రత కలిగి ఉండడమే మెడిటేషన్ యొక్క మెయిన్ ఇది. బట్ మెడిటేషన్ చేసినప్పుడు మెయిన్గా మన మైండ్ చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. బట్ వెన్ యూ ప్లే ఏ గేమ్, మనం గేమ్ ఆడేటప్పుడు మనకు ఏకాగ్రత ఉంటుంది. బౌలింగ్ చేసేవాడికి వికెట్స్ మీద ఏకాగ్రత ఉంటుంది, బ్యాటింగ్ చేసేవాడికి బ్యాటింగ్ బాల్ మీద ఏకాగ్రత ఉంటుంది, ఫీల్డింగ్ చేసేవాళ్ళు ఆ బాల్ ఎలా వస్తుంది మనం ఎలా క్యాచ్ కొట్టాలని ఏకాగ్రత ఉంటుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యోగా. ప్లేయింగ్ ఏ గేమ్ ఈజ్ నథింగ్ బట్ యోగా. ఇట్ గివ్స్ కాన్సన్ట్రేషన్ అండ్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ ఫిట్నెస్. అన్నిటికీ ముఖ్యంగా మన వివేకానందుడు ఏం చెప్పాడంటే 5 మంది శారీరక దారుఢ్యం కలిగిన యువకులు నా చేతికి ఇవ్వండి, నేను దేశాన్ని మారుస్తానని చెప్పాడు. అంటే ఆరోగ్యం లేని యువత ఎందుకు పనికిరారు? మనకు కావాల్సింది ఆరోగ్యం. అలాగే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎవరికి ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళు మెంటలీ స్ట్రాంగ్ ఉంటారు. ఎవరికైతే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండదో వాళ్ళు మెంటల్ కూడా స్ట్రాంగ్ ఉంటారు. అంటే గేమ్స్ని ఈ కాలంలో మేము చిన్నప్పుడు నేను కూడా పీసీఆర్లో 7th క్లాస్ చదివాను. అప్పుడు మెకానికల్ గ్రౌండ్కి వచ్చి మేము ఆడేవాళ్ళము. అండ్ టాకింగ్ అబౌట్ 1980 మీరు ఎవరు పుట్టినారు 1980 అంటే. సో ఆ కాలంలో ప్రతి స్కూల్కి ఒక గ్రౌండ్ ఉండేది కంపల్సరీగా. ఇప్పుడు స్కూల్స్ అన్ని కూడా ఒక కార్పొరేట్ స్థాయిలో మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ కానీ ఏ స్కూల్ కానీ గ్రౌండ్ లేకుండా ఉండడం. ఖచ్చితంగా జనసేన వచ్చిన తర్వాత ప్రతి స్టూడెంట్ కూడా ఆడుకునే విధంగా గ్రౌండ్స్ కూడా ఉండే విధంగా ఖచ్చితంగా యువత ఆరోగ్యం, యువత శారీరక దృఢత్వం కూడా గేమ్స్ మీద ఆధారపడి ఉంటుంది. గేమ్స్ని ఎంకరేజ్ చేయాలని యువత యొక్క స్ట్రెంగ్త్. ఈ భారతదేశంలో అత్యంత సంపద ఖనిజం ఏమంటే యువత ఆరోగ్యంగా ఉండాలంటే మన రంజీ ప్లేయర్ చెప్పాలి. యువత ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మనము గేమ్స్ ఆడి తీరాలి. నేను స్టేట్ హాకీ ప్లేయర్, కాలేజీలో స్కూల్లో కాలేజీలో